హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే అయిపోయింది కదా. సమ్మర్ ఎండన పడొచ్చిన వారికి చల్లగా ఐస్ తినాలని లేదా కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా. మనం ఇంట్లోనే ఐస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే వాటర్ మిలన్ ఐస్ అండి. చూడండి, మా పిల్లలు అడిగారని నేనైతే చేశాను. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఏం లేదండి, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు ఇది. ఇప్పుడైతే మన వాటర్ మిలన్ని హాఫ్ తీసుకొని ఆ వాటర్ మిలన్ మొత్తం చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పిచ్చలు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని మిక్సీలో తీసుకోవాలి. అందులోకి కొంచెం షుగరు, అలాగే కొద్దిగా సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే వడపోసుకోవాలి. పిచ్చలు ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. చూడండి, ఈ విధంగా వడపోసుకున్న దాన్ని ఐస్ మోల్డ్ ఉంది కదా, ఐస్ మోల్డ్ లేకుంటే గ్లాసులు కూడా వేసుకొని ఐస్ స్టిక్ ఉంటుంది కదా, ఐస్ పుల్ల అంటారు, దాన్ని అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ఐస్ మోల్డ్ అవైలబుల్ ఉందనేసి ఐస్ మోల్డ్లో వేసుకొని ఈ విధంగా క్యాప్స్ అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక నైట్ మొత్తం పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక నైట్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే తీస్తున్నాను. ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎండకి చల్లని ఐస్ తింటుంటే ఎంతో బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఐస్ చేస్తే. చూడండి, తీసిన వెంటనే తీయకూడదు ఐస్. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎండన పడొచ్చిన వారికి చల్లగా ఐస్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఈ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియపరచండి. బాయ్.